ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 11వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 11వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయాల్లోనూ కూడా చక్కటి నమ్మకాన్ని అయితే మీరు మీ మీదే ఉంచుకోగలుగుతారండి. అంటే మీరు ఎంతో దృఢత్వంతో ప్రతి నిర్ణయంలోనూ కూడా నేను అన్నీ సాధించగలను, నేను ఏ పనిలోనైనా చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలను అని ముందుగా మీ మీద మీకే నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందండి. అదే మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది. అన్నింటా కూడా విజయాలను పొందే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా బయటపడగలుగుతారు. ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా మీకు ప్రతి నిర్ణయము కూడా ఉండబోతుందండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీతో అన్నీ ఏకీభవించడం కానీ, వారు సలహాలను ఇవ్వటం కానీ, వారు మీకు ప్రతి నిర్ణయంలోనూ కూడా సూచనలను అందించటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మానసిక ధైర్యాన్ని ఇస్తుందండి. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా వారు చూపించే ప్రేమాదరణలు మీకు మరింతగా మానసికంగా ధైర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏవైతే ఆదాయం పెంచే మార్గాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా మీరు చక్కగా మెరుగుపరుచుకోగలుగుతారు. అంటే ఎలా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి, ఎలా చక్కగా మేము సంపాదనను పెంచుకోవాలి, ఎలా లాభాలు పొందాలి, ఇట్లాంటి వాటిలో మరింత తెలివిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాలం కూడా మీకు కలిసి వస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే పెడుతున్నారో పెట్టుబడులు వాటికి చక్కటి లాభాలను పొందగలుగుతారు. గతంలో ఏదైతే కొంత డబ్బుని ఎక్కడైనా మీరు వదిలేసినా, లేకపోతే ఎవరికైనా ఇచ్చి వెనక్కి రాకపోయినా అవి కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగజేస్తుందండి. అంటే మానసికంగా మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం మీకు మరింతగా మనశ్శాంతిని ఇవ్వడం కానీ, చక్కగా మీ చుట్టూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచడం కానీ మీకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అయితే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం కొంతవరకు ఎవరైనా వ్యక్తులు చొరవ చూపిస్తూ ముందుకు రావడం కానీ, లేకపోతే మీ వ్యక్తిగత వ్యవహారాల మీద ఎవరైనా ఒక కన్నేసి ఉంచడం కానీ, వారు అన్ని విషయాలలోనూ మీ విషయాలలో కలుగు చేసుకుంటూ ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టేలాగా కొంతవరకు మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మాత్రం మీరు అక్కడి నుంచి ఎంతో సున్నితంగా వెలుదొలగడం, లేదా వారికి చెప్పే విషయాలపైన మీరు మరింతగా శ్రద్ధను పెట్టకుండా ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడే ఆపివేయటం, అక్కడి నుంచి మీరు తప్పుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే మీరు ఎదుగుతున్న కొద్దీ మీరు ఎదుగుదలను ఆపాలి, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూసే వ్యక్తులు కూడా ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించడం కూడా మీకు మరింతగా మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలోనూ కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. తెలివైన విధంగా ప్రతి విషయంలోనూ కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారు. కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అంటే కొత్త ఆలోచనలతో మీరు మరింతగా మీ యొక్క నిపుణత ఏదైతే ఉందో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవటం కానీ, లేదా కొత్తగా మీరు కొన్ని విషయాలపైన అవగాహన పెంచుకోవటం కానీ, లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్న ఆలోచనతో ఉండడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అయితే పనుల్లో కొంత పనిభారం, ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని అయితే కేటాయించుకోగలుగుతారు. స్వర్ణాన్ని కానీ, ఎవరైతే వస్తువాహనాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీ ఆశలు, మీ కోరిక నెరవేరే విధంగా
మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఎదురవబోతున్నాయండి. మీ కోరిక తీరే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని నిర్ణయాలను మీకు తెలియజేయటం, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవిస్తూ చక్కగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో చక్కటిగా రోజును అయితే గడపగలుగుతారు. అయితే కొంతవరకు పనుల్లో సహజంగా పనిభారం ఉండటం కానీ, ఒత్తిడి ఉండటం కానీ, కొంతవరకు మానసికంగా ఏదైనా జరుగుతుందా, ఇది ముందుకు వెళ్తుందా లేదా అనే ఆలోచన ఉండటం కానీ, ఇవి సహజంగా జరుగుతాయండి. మీరు ఎంత కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అంతకు రెట్టింపుగా మీరు చక్కటి ఫలితాలను పొందగలుగుతారండి. ఆ విధంగా మీ ఆలోచనలు కూడా ఈరోజు అదే విధంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీరు చురుగ్గా ఉండగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు. పెద్దల పట్ల చక్కటి గౌరవ మర్యాదలను చూపించగలుగుతారు. శ్రేయోభిలాషుల పట్ల మరింత ఆదరణ, అభిమానాలను చూపించగలుగుతారు. మీకంటే చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రేమానురాగాలను చూపించగలుగుతారు. ఆ రకమైన మనస్తత్వంతో మీరు అందరి మనస్సులను కూడా గెలుచుకోగలుగుతారండి. చక్కగా మీ చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. పెట్టుబడులు మరింతగా తెలివిగా పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే కార్యాలయంలో పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా చక్కగా మీరు సకాలంలో వాటన్నిటిని ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు చేసిన పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు ప్రతి విషయాన్ని భాగస్వాములతో చర్చిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందంజలో నడుపుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని మీరు ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో ప్రతి నిర్ణయంలోనూ ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు పనిలో భారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రేయోభిలాషులు, సన్నిహితుల యొక్క సలహాలను, సూచనలను, వారి యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత తెలివైన నిర్ణయాలతో చక్కగా ముందుకు వెళ్తూ ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో వాటన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి.
గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి ఏకీభవించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. చక్కగా ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందంజలో ఉంటూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు మీ భవిష్యత్తు కోసం కొత్త నిర్ణయాలను తీసుకోవడంలో మీరు ఈరోజు మరింత ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలతో ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారు. మీదైన శైలిలో 10 మందికి ఉపయోగపడేలాంటి పథకాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.